ఎంత మాత్రం లవర్స్ అయితే బస్సుని బెడ్రూమ్ చేశారా? బుద్ధుందా? ఫ్యామిలీ ట్రావెల్ చేస్తుందని తెలియదా అని అన్నందుకు డ్రైవర్ పై దాడి చేసిన ఒక ప్రేమ జంట. ఇది ఎక్కడ జరిగిందంటే మన హైదరాబాద్ లో ఈ ప్రేమ జంట హైదరాబాద్ నుంచి మచిలీపట్నం వెళ్తున్న ట్రావెల్స్ బస్సులో స్లీపర్ బుక్ చేసుకున్నారు. ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే ఇద్దరు అమ్మాయి పేరునే బుక్ చేసుకున్నారు. తీరా సీన్ కట్టేది చూస్తే ఒక ఆడ ఒక మొగ రావడం డ్రైవర్ గమనించాడు. డ్రైవర్ ప్రశ్నిస్తే మనం డబ్బులు ఇచ్చాం, మా ఇష్టం, మేము ఎలా అన్నా వెళ్తాం, నువ్వెవరు అబ్బాయి క్వశ్చన్ చేయడానికని డ్రైవర్ పైన వాళ్ళు వాగ్వాదం చేశారు. సో ఇంత వాగ్వాదం జరిగిన డ్రైవరు బస్సు రూల్స్ ఒప్పుకోవు, సో ఇలాంటి వాటికి కాదు బస్సు ఉండేది, మీరు జస్ట్ ట్రావెల్ చేసి వెళ్ళిపోవాలి అని డ్రైవర్ చెప్పిన వాళ్ళు డ్రైవర్పై వాగ్వాదానికి దిగి దాడి చేయడానికి కూడా ప్రయత్నించారు. సో ఈ బస్సులో ఉన్న కో ప్యాసింజర్స్ చూసి ఈ గొడవంతా సర్ది చెప్పి సో అలా ఇలా కపుల్స్కి నచ్చజెప్పడం జరిగింది. సో ఈ బస్సు మచిలీపట్నం దగ్గరికి వెళ్తుంది అనగానే ఆ అమ్మాయి వాళ్ళ బాయ్ ఫ్రెండ్ని ఉసిగొల్పి మనకి బస్సులో అవమానం జరిగింది, బస్సులో మనల్ని అందరినీ తప్పుగా చూస్తున్నారు, మనం డబ్బులు ఇచ్చి ట్రావెల్ చేస్తున్నామని అతని బాయ్ ఫ్రెండ్ని ఉసిగొల్పింది. ఆ తర్వాత వాళ్ళ బాయ్ ఫ్రెండ్ వెళ్ళి డ్రైవర్తో వాదించడం మొదలుపెట్టాడు. సో ఈ విధంగా వారిద్దరి మధ్య మాట పెరిగి గొడవకే దారి తీసింది. సో ఈ క్షణికావేశంలో తన బాయ్ ఫ్రెండ్ ఒక రాడ్ తీసుకొని డ్రైవర్పై దాడి చేశాడు. సో ఇది గమనించిన పోలీసులు అతనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. సో ఓయో సెల్నే కోలివింగ్ సెల్నే ఇప్పుడు ప్రైవేట్ ట్రావెల్స్ పైన వీరికి కన్ను పడింది. ఫ్యామిలీస్ ట్రావెల్ చేస్తాయని తెలియదా? సివిక్ సెన్స్, కామన్ సెన్స్ లేదా? ఒకసారి మనం ట్రావెల్ చేసేటప్పుడు బాధ్యతగా ట్రావెల్ చేయడం అది మన మర్యాద. సో ఈ ఘటనపై మీ అభిప్రాయం ఏంటి? కామెంట్స్లో తెలియజేయండి.